అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. మీరు చూస్తున్నారు అశ్విని సుదర్శనం. ఎంత త్వరగా లేచి పనులన్నీ పూర్తి చేసుకుందామనుకున్నా, ఇంట్లో రోజు చేసుకునే పనులు పూర్తయ్యేటప్పటికీ తెల్లవారుజామున లేచినప్పటికీ ఇలా సూర్యోదయం అయిపోతుంది. ఎందుకో తెలీదు, నాకు ఎంత తొందరగా పని చేద్దామన్నా అది నా వల్ల అవ్వదు. అలా తొందరగా చేయాలి అని అనుకున్నప్పుడు తెలియకుండానే టెన్షన్ వచ్చేస్తుంది. ఏ పనినైనా ఇలా నిదానంగా ఆస్వాదిస్తూ నీట్గా చేసుకోవడం నాకు అలవాటైపోయింది. చాలామంది అంటూ ఉంటారు, సూర్యోదయానికి ముందే పూజ పూర్తి చేసుకోవాలి అని. నేను ఎంత ప్రయత్నించినప్పటికీ అది నా వల్ల కావడం లేదు. మాకేం ఇంట్లో పని వాళ్ళు లేరు, అన్ని పనుల్ని మేమే చేసుకోవాలి. ఆ పనులన్నీ పూర్తి చేసి పూజ చేసుకునేసరికి ఈ సమయం అవుతుంది. ఈరోజు టిఫిన్లోకి నేను పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను. మేము చాలా సింపుల్ వేలో చేసుకుంటాము. దాన్ని మీకు కూడా చూపిద్దామని ఈరోజు వీడియో తీశాను. ఇలా రేషన్ బియ్యం వస్తాయి కదా, వాటిని 1/2 కప్ తీసుకొని నానబెట్టుకోవాలి. ఇదేమో పెసరపప్పుని కూడా 1/2 కప్ నానబెట్టుకోవాలి. ఇది పొట్టు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. ఈ రెండింటిని బాగా 2-3 సార్లు వాష్ చేసి నానబెట్టుకోవాలి. ఇలా రెండింటిని దాదాపు ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఇవి ఇలా అవుతాయి. మనం ఇక్కడ బియ్యం 1/2 కప్ ఇంకా పెసరపప్పు 1/2 కప్ తీసుకున్నాం కదా, రెండు కలిపి 1 కప్ అయ్యాయి అన్నమాట. ఆ 1 కప్పుకి మనం దాదాపు 4 నుంచి 5 కప్పుల నీళ్ళను పోసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే చిక్కపడుతుంది కదా పెసరపప్పు, రైస్ ఇదంతా కూడా అడుగు పట్టేస్తూ ఉంటుంది. మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి, మొత్తం నీరంతా ఇంకిపోయి మెత్తబడే వరకు. ఇందులో వాటర్ ఉన్నంతసేపు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవచ్చు. ఈలోపు మనం ఇందులోకి కాంబినేషన్గా వేరుశెనగ గింజలు ఇంకా పుట్నాలతో చట్నీని ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా వేరుశెనగల్ని ఇలా వేయించుకొని పక్కనుంచుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీస్ ఇద్దరికీ సరిపోతాయి. మీకు కావాలంటే పెంచుకోవచ్చు. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇక్కడ నేను వీటిని 1/2 కప్ తీసుకున్నాను. ఇంకా ఇందులోకి మంచిపప్పులు అంటే పుట్నాల పప్పు అంటారు కదా, దాన్ని ఒక 1/2 కప్ తీసుకున్నాను. రెండు కలిపి మిక్సర్ జార్లో వేసుకుంటున్నాను. కొంతమంది పొట్టు తీసి కూడా వేసుకుంటారు, నేనైతే అలానే వేసుకుంటాను వేరుశెనగ పప్పుల్ని. ఇందులోకి సరిపడా అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే ఈ మాత్రం సరిపోతుంది. పచ్చిమిర్చిని కూడా తుంచి ఇందులో వేసుకుంటున్నాను. సరిపడినంత ఉప్పు. వీటన్నింటినీ మిక్సీ పట్టుకొని తర్వాత పోపు పెట్టుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ లేకుండా ఇలా పొడిలా చేసుకోవాలి. ఇలా పొడిలా చేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ కలుపుకొని మనకు ఎలాంటి కన్సిస్టెన్సీ ఇష్టం ఉంటుందో అంతవరకు వాటర్ కలుపుకోవచ్చు. నాకైతే కొంచెం థిక్గానే ఇష్టం, సో నేను కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను. వాటర్ని ముందుగానే వేస్తే సరిగ్గా కలవకుండా మిక్సీ ఆన్ చేసినప్పుడు ఎగిరిపడే ప్రమాదం ఉంటుంది. అందుకని ముందుగా పొడిలాగా చేసుకుని దాని తర్వాత ఇలా మిక్స్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే మనం మిక్సర్ ఆన్ చేసినప్పుడు వాటర్ అంతా పక్కకి రావడం, ఎగిరిపడడం ఇలాంటివంతా జరగకుండా ఉంటుందన్నమాట. ఈలోపు మనం పొంగల్ని మరోసారి కలుపుకుందాం. చూడండి ఎలా చిక్కబడిందో. ఈ స్టేజ్లో మనం మంటని మీడియం ఫ్లేమ్ నుంచి సిమ్లోకి పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టడం వలన అక్కడే ఉండి కలపాల్సిన అవసరం ఉండకుండా మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే
మనం ఈలోపు ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పెసరపప్పు బియ్యం ఉడికిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మిక్సీ పట్టుకున్న చట్నీకి తాలింపు పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటాను. తాలింపు పెట్టుకోవడానికి మనకి ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కరివేపాకు తీసుకుంటున్నాను. ఇప్పుడు చట్నీకి తాలింపు పెట్టుకుందాం. ముందుగా ఇలా ఒక చిన్న ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, కాస్త కరివేపాకు వేసి తాలింపుని వేయించుకోవాలి. ఈ తాలింపు పెట్టుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకునే వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇలా వేగిన తర్వాత దీన్ని చట్నీలో కలిపేసుకోవాలి. ఈ చట్నీ పొంగలి, దోశ, ఉప్మా ఇలాంటి వాటిల్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. పొంగల్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, పొంగలి కూడా గట్టిగా అయిపోయి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కనుంచుకొని పొంగలికి పోపు పెట్టుకోవడానికి రెడీ చేసుకుందాం. ఈ పొంగలి పోపు పెట్టుకోవడానికి మనకి మిరియాలు, పచ్చిమిర్చి, కరివేపాకుని రెడీ చేసి ఉంచుకోవాలి. మిరియాలని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటే ఒకేసారి పంటి కింద పడకుండా టేస్ట్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఒకేసారి ఎక్కువ ఘాటు తగలకుండా ఉంటుంది. మిరియాలు తినడం మన బాడీకి చాలా మంచిది. అలా మిరియాల్లాగానే వేస్తే పిల్లలు వాటిని పక్కన పెట్టేస్తారు. ఇలా పొడి చేసి వేసుకుంటే వాటిని తినేస్తారు. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకుని ముందుగా కాస్త ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది పొంగల్కి. ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా వాడుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ముందుగా ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాలని వేసుకుని అందులోనే సన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా వేయించిన తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకున్న పొంగల్లో కలిపేసుకోవడమే. చూడండి, ఇలా వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకున్న పొంగల్లో ఇలా కలుపుకోవాలి. ప్రస్తుతానికి నా దగ్గర నెయ్యి లేదు, అందుకనే నేను ఆయిల్తో తాలింపు పెట్టుకున్నాను. నెయ్యితో తాలింపు పెట్టుకుంటే టేస్ట్ డబుల్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్. అంతే, ఇలా కలిపేసుకుంటే పొంగలి కూడా రెడీ అయిపోతుంది. అంతేనండి, మీరు కూడా ఈ పొంగలి చట్నీని రెడీ చేసుకొని టేస్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.